లకు మేము భయపడం. మీ చేతిలో ఉన్న బీసీ బిల్లులను ఎందుకు ఆమోదిస్తలేరు? అమ్మా, అయితే బీజేపీ కోయిలాకు ఫోన్ చేద్దాం. ఒక కోయిలాకు ఏంది బీసీ బిల్ బీజేపీ. చూద్దాం మరి ఈ కోయిలా ఏమంటుందో. తాడూరు శ్రీనివాసు బీజేపీ రాష్ట్ర నాయకులు ఏమంటాడో చూద్దాం. తాతగారు చెప్పండి. శనార్థి చెప్పండి. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఓకే. ఈ పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్ ఏమంటుండంటే బీసీ విలను బీజేపీ, ఈటెల రాజేందరు సంజయ్ ఎక్కడ దాచుకుంటుర్రు, ప్రధాని దగ్గరికి పోయి ఎందుకు అడుగుతలేరు, మీ చేతిలో బీసీ బిల్లులను ఎందుకు ఆమోదిస్తలేరు, మీ చేతుల్లోనే ఉంది కదా ఎందుకు ఆమోదిస్తలేరు అని పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్ ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. మొత్తానికి బీసీల విలను బీజేపీ అని అనుకొస్తుండు సారు. మరి ఏం చెప్తావు ఆయనకు? మా చేతుల్నే ఉన్నదని ఇవాళ తెలుసుకున్న ఆయన మహేష్ గౌడ్ గారు మరి ఆయన కామారెడ్డిలో డిక్లరేషన్ ఎందుకు పెట్టిండు? ఆయన మేనిఫెస్టోలో ఎందుకు పెట్టుకున్నాడు? అసలు 42% అని ఎవరిని అడిగి చెప్పిండు? ఇప్పుడు నేను ఒక ఓబీసీ నాయకునే, 42% అని ఎవరిని అడిగి డిసైడ్ చేసిండు? శాస్త్రీయత ఏంది ఆ ఫిగర్? 43 వద్దా, 56 వద్దా, లేకపోతే 40 వద్దా? ఎవరిని అడిగి పెట్టిరు ఈ 42 ఫిగరు? ఆయన సిద్ధరామయ్యని తీసుకొచ్చి డిక్లేర్ చేయించారు కామారెడ్డిలా. సిద్ధరామయ్య ఎవరు? కర్ణాటక ముఖ్యమంత్రి. కర్ణాటక ముఖ్యమంత్రి ఒక సర్వే చేసిండు ఆడ, ఇదే 42% ఎంతనో ఇస్తామని, బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని. ఆ సర్వే ఏమైంది? 500-600 కోట్లు ఖర్చు పెట్టి ఆ సర్వేని బుట్టటాకలు చేసిరు, కొట్లాడుకొని చింపి డస్ట్ బిన్ లో పడేసారు. మళ్ళా రాహుల్ గాంధీ చెప్పిండని మళ్ళా చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక 500-600 కోట్లు పెట్టి ఆయన తీసుకొచ్చి కామారెడ్డిలో తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించారు. పోనీ చేసిరు. చేసినప్పుడు ఇది ఎట్లుందంటే తాత నీకు ఒక స్టోరీ చెప్తా. భువనగిరి గుట్ట చూసినావా నువ్వు ఒకసారి? చూసినా. మాదేనా భువనగిరి గుట్ట? అవునా? ఆ గుట్ట కిందనే నా ఇల్లు ఉంటది. వెనకట మా తాత ఒక కథ చెప్పిండు, ఒక లైన్ కథ. ఏమన్నాడంటే ఒకడు వచ్చేట దళాలు ఇట్లా ఉంటారు కదా మాటలు చెప్పి బతికేటోళ్ళు, వచ్చి గుట్టని నేను ఎత్తుకుంటా, కాకపోతే ఒక కండిషను, ఒక 2 ఏళ్ళు మీరు నాకు యాటలు కోసి బిర్యానీలు పెట్టి కాజు బాదామి పెట్టి మేపుర్రి, నేను గట్టిగా అయినాక గుట్టని లేపుతా అంటే ప్రజలందరూ ఆయన వెనక నిజమే అనుకొని రోజుకొకటి మేపుతా ఉండట గొంతులు వేసుకొని. మా తాత చెప్తున్నాట, ఇడు దళాలు రా, ఇడు మొయ్యలేడు రాదు, ఎవడు ఎత్తలేడు రాదు, ఈ సమస్య చాలా పెద్దది ఉంది అని అంటే ఎవ్వరు నమ్మలే ఆ రోజు మా తాత మాట. తీరా 2 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చి అన్ని తీర్ల గట్టిగా అయినాక, బిడ్డ ఇయ్యాల మోపు మరి ఇన్నేళ్ల నుంచి నీకు బిర్యానీ పెడితే ఇది పెడితే గట్టిగా అయినావు, నువ్వు ఈ గుట్ట ఎత్తుకో అని అంటే, నేను ఎత్తుకుంటా అన్నది నిజమే, మిమ్మల్ని మేపమన్నది నిజమే, గాని మీరు లేపి ఎత్తి నా ఈపులో పెడితే నేను మోస్తా అన్నాడట. బీజేపీ ఎత్తి చేస్తే అవుతుందట మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. 2 ఏళ్ళు అయినాక ఇవాళ ప్రజలందరూ నిన్ను సర్కార్లో కూర్చోబెట్టి మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని పెంచి పోషించినాక గీయాల గీ మాటనా? నేను ఏమంటున్నా అంటే, ఈ కాంగ్రెస్ మాటలు దళాల్ మాటలు ఉంటాయి తాత. ఆ మాటల ట్రాప్ లో పడకు. వెనకటి కాలం, మీ కాలం వేరు. అప్పుడు ఏదో అప్పటి పేరు చెప్పుకొని బతికిరు. కానీ ఇప్పటికి ఏదో వెనకట ముసలోళ్ళు ఇంద్రమ్మ అని అదనో ఇదనో ఆ గుర్తుకు ఓటేస్తారు కాబట్టి ఎంతసేపు ఇంద్రమ్మ ఇండ్లనో ఇంద్రమ్మ ఇదనో చెప్తా ఉంటారు వాళ్ళు. సోనియా గాంధీ అని చెప్పరు, రాహుల్ గాంధీ అని చెప్పరు. సో ఆ రకంగా ఉంటది వాళ్ళది. అన్ని మాయా వేషాలు ఉంటాయి. మా దగ్గర ఎంత తోలుబొమ్మలాట ఉండేది ఆ రకంగా. ఇప్పుడు బీసీది అనేది ఇంత పెద్ద సమస్య ఈ షెడ్యూల్ 9 లో పెట్టకుండా వస్తుందా అండి ఇది? అదే. రెండోది మేము చెప్పినాం, రామచంద్రరావు గారు చెప్పిరు, లాయరు వారు పాపం. సో అంత పెద్ద లాయర్ ని పట్టుకొని చెడామడా మాట్లాడారు. ఇలా రామచంద్రరావు గారు చెప్పిందే అవుతున్నాయి అన్ని. మరి ఆయననే వీళ్ళకు చక్కగా లాయర్లు, లీగల్ సెల్ లేదా గాంధీ భవన్ లాయర్లు లేరా? లేకపోతే మరి అఖిలపక్షం పెడితే మా బీజేపీ సైడ్ ఉన్నారు కదా ఇప్పుడు మన ఎమ్మెల్సీలు, టీచర్లు, లాయర్లు మా కోట్లేసిరు, మా వైపు ఉన్నారు. మొత్తం మేధో సంపత్తి అంట. మమ్మల్ని అడిగితే దాన్ని చెప్తాం కదా. అవన్నీ కూడా ఏం అడగకుండా మాకే పేరు రావాలని ఉరుకులాడి ఎల్లెంకల వడ్డాక వచ్చి నన్ను లేపు అని మమ్మల్ని అడిగినట్టుంది ఇది. రెండో విషయం ఏంటంటే, కోర్టు చాలా చక్కగా తీర్పులో చెప్పింది, ఏం చేయలేదు, నువ్వు సర్వే చేసినావు, ట్రిపుల్ టెస్ట్ కి అనుగుణంగా చేయమన్నావు, దాన్ని ఎందుకు బయట పెట్టలే? మరి అది పబ్లిక్ డాక్యుమెంట్ కాదా? అదేమో దాచిపెట్టుకోనిక, మీ ఇంట్లో పెట్టుకోనిక, ప్రభుత్వ సొమ్ము ఖర్చుతో చేసిన డాటా. నీకు ఇంకొకటి చెప్తాను, 31C ప్రకారం ఏడబెట్టినండి ఇది.
వీళ్ళ వీళ్ళ లాయర్ అభిషేక్ సింఘ్వి ఆడికెళ్ళి వచ్చిండు మరి ఈయన చెప్పలేదా? రెండోది ఇంకోటి నేను ఏం చెప్తానంటే చాలా క్లియర్ గా అనేక రకమైనటువంటి కేసులలో చాలా తీర్పులు ఇచ్చేటప్పుడు ఎందుకు మేము ఇవ్వట్లేదు, ఈ రిజర్వేషన్ ఎందుకు అమలు కావట్లేదు, 50% సీలింగ్ ఎందుకు ఉంది అని చెప్పినప్పుడు అనేక అంశాలను దాంట్లో క్రోడీకరించారు. మరి దాని ప్రకారం ఎక్కడ కూడా వీళ్ళు మాట్లాడట్లేదే. కాంగ్రెస్ పార్టీ ఆగమాగమై తొందరగా మాకే క్రెడిట్ కావాలి, కామారెడ్డిలో చెప్పినాం కాబట్టి మేము ఇచ్చినాము అని నిరూపించుకోవడానికి మాత్రమే ఈ కుప్పిగంతులు ఇవన్నీ. ఒక కోతులు వనం జడగొట్టినట్టే ఇలా బీసీలను కచ్చ పక్క చేసేసి ఒక్కొక్కరు మేం తన్నుకునేటట్టు చేస్తున్నది. సో కాబట్టి తాను జడ్డ కోతి వనమల్ల జరిసింది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన విభజించు పాలించు పద్ధతి చేస్తా ఉంటది. ఇప్పుడు కామారెడ్డిలో ఇంకొక విషయం అడుగుతున్నా, కేటగరైజేషన్ తోని మేము లోకల్ బాడీ ఎన్నికలకు పోతామన్నారు. CO9 లో ఏమన్నా ఉందా అండి కేటగరైజేషన్? మరి బీసీలలో ఎంబీసీలు ఏం కావాలి, సంచార జాతులు ఏం కావాలి, ఇప్పటి వరకు గ్రామ వార్డు సభ్యుడు గాని కులమోడు ఏం కావాలి, ఇంతవరకు సర్పంచ్ గాని కులమోడు ఏం కావాలి, ఇంతవరకు అసెంబ్లీలో మెట్లెక్కని కులాలు ఏం కావాలి, ఇంట్లో కూడా 1-2 కులాల వాళ్ళకే కొంత మేరకు మొత్తం అయిందని కూడా నేను అనను, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాలే. సో మరి ఆ రకంగా ఇప్పుడు నేను చాలా క్లియర్ గా బీసీ సంఘాలను కూడా నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలోని బీసీ సంఘాలని మీరు ఎంబీసీల గురించి సంచార జాతుల గురించి ఎందుకు మాట్లాడట్లేదని అడుగుతున్నా. సో కేటగరైజేషన్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఎందుకు చేస్తలేడు అని అడుగుతున్నా నేను. మా రోహిణి కమిషన్ వస్తే బీసీ ఎంబీసీ సంచార జాతుల మోడల్ వస్తుంది. తర్వాత సెన్సెస్ వాళ్ళ ముత్తాత నెహ్రూ గారు ఏదైతే తొక్కి పెట్టిండో ఓబీసీల జనగణన నుండి మినహాయింపు తీసేసిండో అది రేపు సెన్సస్ అయిన తర్వాత కేంద్రంలో మేము చెయ్యబోతున్నాం చూడండి, శిలాశాసనం లాగా. అప్పుడు ఏ కోర్టులు ఏం చేయలేవు, ఏ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, బీజేపీ పార్టీ మోడీ ఒక్కసారి బీసీల పక్షం నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవ్వరు ఏం చేయలేరు, ఆ రకమైన చట్టాన్ని తీసుకొస్తాం. రెండోది మిమ్మల్ని సూటిగా మీరు పోయి మహేష్ గౌడ్ గారి దగ్గర మైక్ పెట్టి ఇట్లా తాడూరు శ్రీనివాస్ అడిగిండని డైరెక్ట్ చెప్పండి. నా చూస్తాడే రోజు ఆయన మార్నింగ్ రోజు చూస్తాడు పెద్ద మనిషి కదా, నన్ను గుర్తుపడతారు, అన్న మంచోడు సహృదయుడు, కానీ పార్టీ మనిషిగా మంచిగా అనిపిస్తలేదు. నేనేమంటున్నా ఇవన్నీ ఎందుకు, మాకు కోట్లు ఈ కత్వలు అభిషేక్ సింఘ్వీలు ఈ కొట్లాటలు రేవంత్ రెడ్డిని మేము అడక తినడు, ఆయన నేను ఇచ్చినా రాహుల్ గాంధీ ఇచ్చిండు అని చెప్పుడు ఎందుకు, గాని మా ఆత్మగౌరవము. ఈ ముఖ్యమంత్రి పదవి ఆయన ఎట్లాగో ఇయ్యాడు రేవంత్ రెడ్డి, ఇయ్యాడు ఆయన బీసీలకు ఇయ్యాడు. ఇప్పుడు మేము బీజేపీ పార్టీ ప్రధానమంత్రి పదవి ఇచ్చిందయా, రేపు మీరు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? లేదు. కేబినెట్ లో 27% మంత్రుల్ని పెట్టిర్రు, మరి మీరు ఇస్తారా? లేదు. వాళ్ళు గిన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, మీరు ఇస్తారా? లేదు. వాళ్ళు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చారు, మీరు ఇస్తారా? ఇవి అడుగుతా. వీళ్ళు చేయగలిగినాయి కదా మంత్రి పదవులు. నామినేటెడ్ చైర్మన్లలో ఒకే కులం, ఆయన కుల పోలకే ఇచ్చుకున్నాడు మొత్తం 100 పోస్టులు. అధికారులని వాళ్ళకే, ఇంటెలిజెన్స్ అధికారులు వాళ్ళకే, అడ్వకేట్ జనరల్ వాళ్ళ కులానికే. ఇదేం పరిపాలన అండి, రాజధర్మం ఉండాలి కదా. సో ఆ రకంగా ఇవి చేయగలిగినాయి. దీనికి ఏమైనా కోర్టు అడ్డం పడుతుందా? తాత నువ్వు చెప్పు, మంత్రుల్ని ఇంకో 2 బీసీలను ఇస్తే కోర్టు అడ్డం పడుతుందా? ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తే కోర్టు అడ్డం పడుతుందా? మీరు చెప్పండి జర్నలిస్ట్ గా. అదే పడుతుందా? అడ్డం పడుతుందా వీళ్ళు ఇస్తే? బీసీ ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని తొలగించి అడ్డం పడుతుందా కోర్టు? వాళ్ళే అంటారు కానీ మేమే మా కాంగ్రెస్ పార్టీలో మేము ఒక బీసీ బిడ్డను మేము పిసిసి పెంపం చేసిన బీజేపీ చూసిరా, ఏ పనికి కట్టె తుపాకీ అసలు తుపాకీ వాళ్ళే మన మిమ్మల్ని చూపిస్తారు సార్. ఇప్పుడు కట్టె తుపాకీ మహేష్ అన్న దగ్గర ఉంటది, అసలు తుపాకీ గుండ్లున్న తుపాకీ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంటది కదా. పరిపాలన అసలు పరిపాలన ఏడుంటది? నీకు రైఫిల్ ఎట్లుండాలి? నీకు కట్టె తుపాకీ కావాలన్నా అసలు తుపాకీ కావాలన్నా? పిట్టని కొట్టాలంటే అసలు మరి గది అడుగు పోయి. నాకు దూరదర్శన్ ఉన్న తాత. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి మాట్లాడతా. శనార్థి నమస్తే. ఇక ఇది కథ మొత్తానికి. ఇక మరి బీజేపీ రాష్ట్ర నాయకులు తాడూరి శ్రీనివాస్ మరి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఇక మరి పెద్ద మనిషి పిసిసి పేపర్నేమో ఇక ఈ రకంగా చెప్పుకొస్తుండు. ఇక ఈ కథ ఇట్లా ఉంది. సరే ఇక పోతే జూబ్లీ హిల్స్లో ఓటుకు 10,000. వాయ్యా నీ దండం పెట్టిన నాయను. ఇప్పుడు 10 ఓట్లు ఉంటే ఏముందిగా ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అమ్మో ఈయన అంటున్నాడు, రాములు అంటున్నాడు, వీళ్ళకు ఇటు నూకుతున్నాడు, మళ్ళీ గాలి
10,000 జూబ్లీ హిల్స్లో ఓటుకు 10,000 ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. కారు కావాలా, బుల్డోజర్ కావాలా? అమ్మా, పూజకు పనికిరాని పువ్వు బీజేపీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితులలో గెలవాలన్న సంకల్పంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటుకు 10,000 ఇచ్చేందుకు సమాయత్తమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుకొస్తుండట. అమ్మని దండం పెట్టి మరి నిజమా ఇది? అసలు ఇది అబద్ధమా? మరి ఈ కోలియాగా పుట్టించిందా? అమ్మో, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది యావత్ జనాలు వినవలసిన వార్త ఇది. అమ్మో, మొత్తానికి ఇది కథ. ఈ కోరియాగా ఫోన్ లేపుతలేదు. ఇది లేచిందా లేవలేదా? సరే, ఎలా ఉంది? ఇంకా అది 2లో ఉంది. జూబ్లీ హిల్స్ ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికతో కారు